నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో షోడశ వర్గ చక్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చాలాసార్లు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం ఈ వీడియో చేసుకోవాలి అని. కొన్ని విషయాలు కూడా వీటికి సంబంధించినవి మనం ప్రస్తావించుకోవడం జరిగింది. రాశి చక్రం గురించి చెప్పుకున్నాం. అది ప్రతిసారి ప్రతి వీడియోలోనూ కూడా మనం ఏ విషయాన్ని అంశాన్ని మనం చెప్పుకున్నా కూడా రాశి చక్రానికి సంబంధించి చెప్పుకుంటూ ఉంటాం. అలాగే నవాంశ చక్రం గురించి కూడా చెప్పుకున్నాం. ఒకసారి రాశి నవాంశ చక్రం గురించి కూడా వాటి మధ్య ఏంటి, ఎలా చూడాలి, ఏమేమి పరిశీలించాలి, ఎలా ఉండాలి, గ్రహస్థితి అనేది ఒక వీడియో చేసుకున్నాం చాలా రోజుల క్రితం. కాకపోతే మిగతా వర్గ చక్రాల గురించి మనం ఎప్పుడూ కూడా ప్రస్తావన చేసుకోలేదు. వీటిల్లో మనకి షోడశ వర్గ చక్రాలు అని 16 వర్గ చక్రాలు ఉండటం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా అందరూ పరిశీలించేది ఏమిటయా అంటే రాశి చక్రం పరిశీలిస్తారు. అలాగే గ్రహస్థితి, ఆ గ్రహం ఎంత బలంగా ఉంది, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది నవాంశలో దాన్ని మనం పరిశీలిస్తాం ముఖ్యంగా. ఆ తర్వాత వచ్చేటప్పటికి ద్రైకాణము అంటే గ్రహము, అంటే ప్రతి రాశిని కూడా మనం ఇక్కడ 3 భాగాలుగా చేయటం జరుగుతుంది. 10 డిగ్రీలకి కూడా ఒకటి చేయటం జరుగుతుంది. ఇది సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం మనం ద్రైకాణం గురించి. ఇలా ప్రతి రాశిని కూడా 3 భాగాలుగా చేస్తూ ఉంటారు. ఇది కొంత డెప్త్గా వెళ్ళి చూసినట్టయితే మెడికల్ ఆస్ట్రాలజీ, వైద్య జ్యోతిష్య పరంగా కూడా ఇది ఎంతో కూడా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే సంతాన విషయానికి వచ్చేటప్పటికి D7 సప్తమాంశ చూస్తూ ఉంటాము. అలాగే నవాంశ వివాహానికి కానివ్వండి, అలాగే ప్రతి గ్రహ యొక్క బలం పరిశీలించడానికి కానివ్వండి, మనం ముఖ్యంగా పరిశీలించే చక్రం ఏదైనా ఉందంటే నవాంశ చక్రం. అలాగే మనకి ఇంకొక వర్గ చక్రం D10 దశాంశ అంటాము. దశాంశకు వచ్చేటప్పటికి మనం ఏ ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది, ఏ ఉద్యోగం వైపు వెళ్తే ఆ జాతకుడు లేదా జాతకురాలకి బాగుంటుంది, ఎప్పుడు మనకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, ఎలాంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, ఏ రంగాల వైపు వారు వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవడానికి ముఖ్యంగా మనం D10 అనేది చూస్తూ ఉంటాం. అలాగే మిగిలిన వర్గ చక్రాలు, వాటికి సంబంధించిన విషయాలు కొన్ని ఉండటం జరిగింది. ఎక్కువగా అందరూ పరిశీలించేవి, ఎక్కువగా మనకి కావాల్సినవి నిత్య జీవన విధానంలో మనం ఎక్కువగా పరీక్షించేది D1 రాశి చక్రం, D7 సంతానం కోసం ఎవరైనా అడిగినప్పుడు D7, అలాగే D9 అన్ని గ్రహాల స్థితిగతుల గురించి, అలాగే D10, అలాగే D3 కూడా కొంత పరీక్షిస్తారు. ద్రైకాణము, ఉత్తమ ద్రైకాణము అని, అలాగే కొన్ని వర్గోత్తమం అవుతాయి. వాటి గురించి గత వీడియోలో ఒకసారి చేసుకున్నాం మనం, వర్గోత్త గ్రహాలు ఎలాంటి ఫలితం ఇస్తాయని. అలాగే మనం ద్రైకాణం గురించి కూడా నెక్స్ట్ వీడియో ఒకటి చేసుకుందాం. వీటిల్లో ముఖ్యంగా మనం ఈ షోడశ వర్గ చక్రాలు ఏమేం పరిశీలించడానికి అంశాలు ఉన్నాయి, వీటిల్లో కొన్ని నిగూఢమైన అంశాలని మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేయొచ్చు. ముఖ్యంగా మనం చూస్తే లగ్న కుండలి, వీటికి మనం ద్వాదశ భావాలు చాలాసార్లు చెప్పుకున్నాం. లగ్నం నుంచి తీసుకుంటే ద్వాదశ భావాలు మన గురించి అన్నీ కూడా తెలుపుతుంది. మన జీవిత విధానము, మనం సంపాదించే ధనము, అలాగే మనకి సోదరీమణులు, అలాగే మనకి తల్లితో అనుబంధం చతుర్థం, మనకున్న వాహనాలు, సౌకర్యాలు, అలాగే మన సంతానము, మన విద్య, అలాగే 6వ స్థానానికి వచ్చేటప్పటికి మనం శత్రు రోగ రుణస్థానం కాబట్టి, అలాగే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమన్నా పాల్గొంటామా, అంతర్గతంగా బహిర్గతంగా మనకి శత్రువులు ఉన్నారా లేదా, సప్తమం, అలాగే వివాహం దీని గురించి, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ గురించి, విదేశీయానాల గురించి, ఇవన్నీ అష్టమ స్థానం అనుకోకుండా జరిగే అంశాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. భాగ్యం, తండ్రి గురించి మనకి 159 లార్డ్స్ అత్యంత అనుకూలు, యోగవంతులు, యోగకారకులు ప్రతి లగ్నానికి కూడా, అది ఏ లగ్నమైనా అవనివ్వండి, మేషం నుంచి మీనం వరకు వారు యోగకారకులు. 159 లార్డ్స్ ప్రతి లగ్నానికి కూడా, కాబట్టి వాళ్ళ గురించి అత్యంత భాగ్యం. కాబట్టి 9th లార్డ్ మనకి బాగుంటే కనుక అన్నీ కూడా మనకి బాగుంటాయి జీవన విధానాల్లో. అలాగే దశమం,
వృత్తి, ఉద్యోగము, వ్యాపారము ఎలా ఉంటుంది. అలాగే ఏకాదశం లాభస్థానం, ఎక్కడి నుంచి మనకి లాభాలు చేకూరుతాయి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్తగారింటి నుంచి లేదా మనకి విదేశాల నుంచి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అక్కడ పరీక్షించుకుంటూ ఉంటాం. వ్యయం ద్వాదశ భావం వచ్చేటప్పటికి మనం అక్కడ ఎలాంటి వ్యయాలు మనకు ఉంటాయి, మన చివరి పరిస్థితులు ఎలా ఉంటాయి, మన జీవన చివరి మజిలీలో మనం ఎలా సాగుతుంది మనం అనేది అన్నీ కూడా మనకి అక్కడ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి రాశి చక్రం మొత్తం మనకి ప్రామాణికంగా ఇవన్నీ తెలుస్తాయి. ఇంకొంచెం డెప్త్గా లోతుగా వెళ్ళి విశ్లేషణ చేసుకునేందుకే, పరీక్ష చేసుకునేందుకే, ఇంకొంత లోతుగా అధ్యయనం చేసేందుకే మనకి ఈ షోడశ వర్గ చక్రాలు అనేవి ముఖ్యంగా మనకి పనికొస్తాయి. కాబట్టి ఈ షోడశ వర్గ చక్రాలు పరీక్షించడం అనేది ఎంతైనా మంచిది. మనం D1 లగ్న చార్ట్ ముఖ్యంగా తీసుకుంటే రాశి కుండలి, దాని నుంచి ఇప్పుడు చెప్పుకున్నాం. తర్వాత D9 నవాంశ, అంటే ఇక్కడ గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి. రాశి చక్రంలో గ్రహాలు ఉచ్చులో ఉండొచ్చు, నవాంశకి వెళ్ళేటప్పటికి నీచపడవచ్చు, లేదా రాశి చక్రంలో నీచపడి ఉండొచ్చు, నవాంశలో ఉచ్చ స్థానంలో ఉండొచ్చు, లేదా ఇక్కడ అస్తంగత్వం చెంది ఉండొచ్చు, అక్కడ కాస్త బయటపడి ఉండొచ్చు. అలాగే కొన్ని గ్రహాలు తీసుకున్నట్టయితే వాటికి మనకి పాపకత్తిరిలో పడి ఉండొచ్చు, అక్కడ కొంత మనకి వెసులుబాటు కలిగి ఉండొచ్చు నవాంశ చక్రంలో. కాబట్టి ఈ స్థితిగతులు అనేవి ఎలా ఉన్నాయి, ముఖ్యంగా గ్రహాలు ఎలాంటి బలాన్ని సంతరించుకున్నాయి అనేది మనం D9లో చూస్తూ ఉంటాం. అలాగే మనిషి భాగ్యము, వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వచ్చే అమ్మాయి ఏ రకంగా ఉంటుంది అబ్బాయికి, అలాగే అమ్మాయికి వచ్చే వరుడు ఏ రకంగా ఉంటాడు, వారి వల్ల వీరికి భాగ్యం ఎలా కలుగుతుంది, ఇవన్నీ కూడా మనకి D9 చార్ట్లో ముఖ్యంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం తీసుకుంటే జీవిత భాగస్వామి, వారి వ్యక్తిగత విషయాలు తెలియటమే కాకుండా వారి నుంచి వీరికి, వీరి నుంచి వారికి అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అసలు వివాహ యోగం అనేది ఉన్నదా లేదా, అలాగే ఎన్ని వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనకి రాశి చక్రంలోనూ అలాగే నవాంశ చక్రంలోనూ కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. తర్వాత D2 హోరా చక్రం, ముఖ్యంగా D1 తర్వాత D2 వస్తుంది. D2 వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఆర్థిక స్థితి, మనిషి ఎలా సంపాదిస్తాడు, ఏ రకంగా సంపాదిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చూసినట్టయితే మనకి ఇక్కడ అన్ని గ్రహాలు కూడా 2 రాసుల్లోనే ఉండటం జరుగుతుంది. ఒకటి కర్కాటకము, ఒకటి సింహము. ఈ 2 రాసుల్లోనే మనకి గ్రహాలన్నీ కూడా ఉపస్థితమై ఉంటాయి. ఎక్కువగా సింహరాశిలో కనుక గ్రహాలు ఉంటే కనుక కష్టపడి కృషితో అతను పైకి వస్తాడు అని చెప్పని మనం చెప్పవచ్చు. అంటే తన స్వయం కృషితో తను పైకి వస్తాడు అని చెప్పని మనం చెప్పచ్చు. అలాగే కర్కాటకంలో ఉన్నాయనుకోండి ఎక్కువ గ్రహాలు, వీరికి కొంత పిత్రార్జితం నుంచి కానివ్వండి, లేదా అనుకోకుండా కానివ్వండి, కొంత వీరికి కలిసి రావటం వల్ల వీరు పైకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం D2లో ఈ విషయాలు తెలుసుకుంటాం. ఇది హోరా చక్రము అంటాం. అలాగే D3 ద్రేకాణం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం రాశి చక్రాన్ని ఒక్కొక్క రాశిని కూడా మనం 3 భాగాలు చేస్తాము అని చెప్పని తెలుసుకున్నాం. ప్రతి దాంట్లో కూడా మనకి చరరాశి, స్థిర రాశి, స్వభావ రాశి అని మనకి మొత్తం 12 రాశులు కూడా 3 రకాలుగా విభజించి ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే సోదరీమణుల గురించి కూడా తెలుసుకోవచ్చు. వ్యక్తి యొక్క రహస్య జీవితం గురించి కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. వీరు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఎవరితో సంబంధ బాంధవ్యాలు నెరవేరుతూ ఉంటారు, అలాగే వీరికి ఏమన్నా రహస్య జీవితం ఏమన్నా ఉన్నదా, అక్రమ సంబంధాలు ఏమన్నా ఉన్నాయా, వేరే వారితో సంబంధాలు ఉన్నాయా అని చెప్పని విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఏ అనారోగ్యం కలుగుతుంది, శరీర భాగానికి అవయవానికి ఇక్కడ అనారోగ్యం కలుగుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ముఖ్యంగా. తర్వాత చతుర్థాంశ D4. చతుర్థాంశలో మనకి సౌకర్యాలు, వాహనాది యోగాలు, సుఖవంతమైన జీవితం, ఇవన్నీ కూడా మనకి తెలుసుకునే ప్రయత్నం అనేది మనం చేయొచ్చు.
తర్వాత D7 సప్తమాంశ. మనం ముందుగా అనుకున్నట్టు ఇక్కడ సంతానం గురించి మనం తెలుసుకునే విషయాన్ని చూడొచ్చు. ఒకవేళ మనకి రాశి చక్రంలో పంచమాధిపతి ఎలా ఉన్నారు ఏంటి అనేది చూసుకుని, ఆ పంచమాధిపతి కనుక ఏమైనా ఇబ్బంది పడ్డారు, అస్తంగత్వం చెందారు లేదా నీచపడ్డారు, మనం వెంటనే నవాంశ చక్రాన్ని పరిశీలిస్తాం. అలాగే అక్కడ కూడా కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉంది, లేదు పర్వాలేదు బాగుంది అని అనుకుంటే ఒకసారి మనం సప్తమాంశని కూడా మనం పరిశీలించాలి. D7 ఇక్కడ ఏమవుతుంది అంటే పంచమాధిపతి కనుక కొంచెం బాగుండి ఉచ్చులో ఉంటాం, లేదా పాపగ్రహాల కత్తిరిలో పడకుండా పాపకత్తిరిలో పడకుండా ఉంటే కనుక వీరికి సంతానం ఉంటుంది అని చెప్పచ్చు. లేదా ఈ పంచమాధిపతి రవితో పూర్తిగా అస్తంగత్వం చెందటం, ఒకే డిగ్రీలో చాలా దగ్గర డిగ్రీస్లో ఉండటం, ఈ విధంగా ఉంటే కనుక మనం వీరికి కొంత ప్రత్యామ్నాయాలు సూచించవలసి ఉంటుంది. వీరికి ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త టెక్నాలజీస్ IVF కానివ్వండి, IVU కానివ్వండి, ఇలాంటివి మనం వారికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ అందరూ కూడా ముఖ్యంగా పిల్లాడు, చదువుకోవటం, తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, సంతానము, వాహన యోగము, గృహయోగము, ఇవన్నీ ఉన్నాయా లేదా అనే వస్తారు. కాబట్టి వారికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. తర్వాత D10 దశమాంశ చక్రంలో కూడా ఇక్కడ మనకి వృత్తి, ఉద్యోగాలు, అతను చేసే కర్మ, డే టు డే యాక్టివిటీసు, అలాగే పేరు ప్రతిష్టలు ఎలా ఉంటాయి, ఆ వ్యక్తి ఎలాంటి ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే విషయాల్ని ఇక్కడ ఉంటాయి. గౌరవ ప్రతిష్టలు ఉంటాయా, లేదా సంఘంలో అందరి చేత అవమానించబడతాడా, కీర్తించబడతాడా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏ ఉద్యోగాలు చేస్తారు, ఏ వ్యాపారాలు చేస్తారు, కొంతమందికి నిత్యం కూడా ఇబ్బందులతో ఉంటారు, ఏ పని చేసినా కూడా కలిసి రాకుండా ఉంటుంది. అప్పుడు మనం ఈ చార్ట్ని చూడాలి, D10. అలాగే వృత్తి చేసుకునేటప్పుడు కొంత బ్రేక్స్ వస్తూ ఉంటాయి. 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు చేయటం మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తగిన వృత్తిని లేదా ఉద్యోగాన్ని మనం ప్రతిపాదించాలి అంటే ఈ D10 అనేది మనం చూసుకోవాలి. అలాగే ద్వాదశాంశ D12 ఇక్కడ వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం మన అదృష్టం, పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకున్న పుణ్యం, పాపపుణ్యం రెండూ కూడా ఇక్కడ మనకి ఉంటాయి. ఏ పనైనా మనకి జరగట్లేదు, మనకి ఎప్పుడు జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ పరీక్షించుకోవచ్చు. అలాగే వంశపారపర్యంగా కూడా కొన్ని దోషాలు అనేవి వస్తూ ఉంటాయి. రాశి చక్రంలో మనకి పితృదోషాలు ఎలా అయితే తెలుస్తాయో అలాగే ఇక్కడ కూడా మనకి ఈ అంశాలని మనం ఇక్కడ పరీక్షించుకోవచ్చు. వీరు ముఖ్యంగా తల్లిదండ్రులతో ఎలా ఉంటారు, వారి మధ్య ఆప్యాయత, అనురాగాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం ఈ D12లో తెలుసుకోవచ్చు. అలాగే D16 షోడశాంశ ముఖ్యంగా ఇక్కడ వచ్చేటప్పటికి అతనికి ఎటువంటి గృహాలు ఉంటాయి, అసలు గృహం ఉంటుందా ఉండదా. కొంతమంది చూస్తూ ఉంటే ఒకరికి 4-5 ఇళ్ళు ఉంటాయి, సొంత ఇళ్ళు. కొంతమందికి చూస్తుంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అద్దె నివాసంలోనే ఉంటారు, అద్దె ఇంట్లోనే ఉండటం జరుగుతుంది. ఒకవేళ సొంత ఇల్లు కొనుక్కున్నప్పటికీ, 1-2 ఇళ్ళు కొనుక్కున్నప్పటికీ వాటిని వదిలిపెట్టడం, వేరుగా ఉండటం, లేదా మధ్యలోనే అమ్మేసుకోవటం, లేదా వాళ్ళు నిత్యము రెంటెడ్ హౌస్లోనే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇక్కడ పరీక్షించుకోవచ్చు. వీరికి వాహన సౌఖ్యం ఉన్నదా, ఎటువంటి వాహనం సౌఖ్యం ఉంటుంది, ఎన్ని రకాలు వాహనాలు, ఎన్ని వాహనాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ D16లో తెలుసుకోవచ్చు. అలాగే D20 వింశాంశ ఈ కుండల్లో మనం ఎటువంటి దైవారాధన మనం చేసుకోవాలి, ఎటువంటి భక్తి మనం ప్రదర్శించాలి, ఏ అమ్మవారు స్వామివార్ల ఆరాధన చేసుకున్నట్టయితే ఒక వ్యక్తి ముందుకు వెళ్తాడు, పురోగతి చెందుతాడు. అభివృద్ధి ఎందువల్ల అంటే ప్రతి మనిషి కూడా అభివృద్ధి చెందాలనే కోరుకుంటాడు. కాబట్టి ఎటువంటి సాధన, ఉపాసన లేదా అమ్మవారి స్వామివారి ఆరాధన చేసినట్టయితే ఆ వ్యక్తి పైకి వస్తాడు. ఎటువంటి మంత్రోచ్చారం చేయాలి, ఏ దేవుణ్ణి మనం నిత్యం ఆరాధించాలి, పూజించాలి అనే విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే చతుర్వింశాంశ D24 ఇక్కడ విద్య గురించి మనకి తెలుసుకోవచ్చు. ప్రాథమికంగా మనకి రాశిచక్రంలోనే మనం చతుర్థాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతుల్ని మనం పరీక్షించుకొని మనం చెప్తూ ఉంటాం.
ఇక్కడ వెళ్తే కాస్త లోతైన అంశాలని మనం ఇక్కడ పరీక్షించుకోవచ్చు. T24లో ఇతను ఉన్నత విద్యకి వెళ్తాడా, అంటే పీజీ తర్వాత పిహెచ్డి స్థాయి వరకు వెళ్తాడా, లేదా విదేశీ విద్యకు వెళ్తాడా లేదా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది వీసా రాలేదండి, మాకు స్లాట్ దొరికింది కానీ మాకు వీసా రాలేదు, తర్వాత స్లాటే దొరకట్లేదు, లేదా మేము ఆ టెస్టులు రాస్తున్నాం కానీ మేము క్వాలిఫై అవ్వటం లేదు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ పరీక్షించుకోవచ్చు. అలాగే తర్వాత సప్తవింశాంశ D27 ఈ కుండల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి మన శారీరక మానసికంగా మనకి ఉండే శక్తియుక్తుల్ని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. మనం ఎంతవరకు బేర్ చేయగలం, ఎంతవరకు వాళ్ళు చూడండి, కొంతమంది పొద్దున్న సాయంత్రం వరకు పని చేసినా కూడా అలసిపోడురా వీడు చాలా బాగా పనిచేస్తుంటారు. కొంతమంది ఒక గంట పని చేసినా కూడా చాలా అలసిపోతుంటారు శారీరకంగా. కొంతమంది మానసికంగా బాగా దృఢంగా ఉంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా, ఎంతటి ఇబ్బందులు ఎదురైనా కూడా సామర్థ్యంగా వెళ్ళి ముందుకు ఢీ కొట్టుకుని మరీ వాటిని సాధించుకుంటారు. కొంతమంది చూస్తే చిన్న అంశమే ఏదైనా అయిపోయిందంటే అమ్మో ఏదో అయిపోయింది అని చెప్పని అలా కూర్చుని పోతారు, లేదా పని అయిపోయింది, చాలా ఇబ్బందులు వచ్చేసాయి, నాకున్న కష్టాలు అసలు ఎవరికీ లేవు అన్న ఫీలింగ్ అనేది మనిషికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం D27లో చూడొచ్చు. అలాగే త్రింశాంశ D30 ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఎటువంటి కష్ట నష్టాలని మనం ఎదుర్కోబోతున్నాము, ఎటువంటి ఆపదలు మనకి కలుగుతాయి జీవితంలో, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే మనం ముందుగానే D3లో మనం ఎలా అయితే అనుకున్నామో ఒక వ్యక్తి యొక్క రహస్య జీవితం అని ఇక్కడ కూడా మనకి తెలిసే అంశం అనేది ఇక్కడ ఉన్నది. D30లో ఒక మనిషి, అది ఆడ కానీ మగ కానీ, వారి యొక్క శీలానికి సంబంధించిన అంశాలు కూడా మనకి ఇక్కడ తెలిసే విషయాలు ఉన్నాయి. కాబట్టి జాతక చక్రము, జ్యోతిష్యం అనేది సామాన్యమైన అంశం కాదండి. ఇది వేదాల్లోని ఒక అంగం. 6 అంగాల్లో మనకి ఒక అంగం. సరే, నమ్మిన వారికి నమ్మినంత, నమ్మని వారికి నమ్మనంత. దీని గురించి పూర్తి అవగాహన తెచ్చుకుని దీని మీద పరిశీలించుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, వాటికి సంబంధించిన గ్రంథాలు కానీ లేదా గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ ఆనందం వర్ణనాతీతం. ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందువల్ల అంటే మనకి అన్ని విషయాలు ఇక్కడ తెలుస్తున్నాయి, మనం అన్నీ చెప్పగలుగుతున్నాం, అన్నీ చూడగలుగుతున్నాం. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు తెలిసినట్టయితే అతని జీవితం మొత్తం ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం అన్న ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం. అలాగే వారికి చెప్పగలుగుతున్నాం, వారికి ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడేయగలుగుతున్నాం. మనకి తోచినంత, మనకి తెలిసినంత. అది మన గొప్పతనం కాదండి, జ్యోతిష్యం యొక్క గొప్పతనం. అలాగే పూర్వజన్మ సుకృతం, పార్వతీ పరమేశ్వర్ల దయ. అలాగే మనం కవేదాంశ D30కి వచ్చేటప్పటికి ఇక్కడ జాతకంలో శుభాశుభాలు ఏవేవి రకంగా ఉన్నాయి, అతని అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, అలాగే అతను భావోద్వేగం, త్వరగా ఏదైనా విషయానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు కొంతమంది అవరు, చెంచలం, అసలు అలా వీరేంటి బండరాయిలాగా ఉన్నారే అంటారు. అంటే వాళ్ళంత కఠినాత్ములని కాదు, వాళ్ళంత దృఢంగా ఉన్నారు అని చెప్పని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మాతృవంశం నుంచి, తల్లి వంశం పక్క నుంచి కూడా మనకి ఎవరెవరి విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. తల్లి, మేనమామలు, తండ్రి, వాళ్ళ తాత, వీళ్ళ విషయాలన్నీ కూడా, తల్లి యొక్క తండ్రి, తాత, వీరి విషయాలు. అలాగే మాతృవంశం నుంచి మనకి ఏమన్నా దోషాలు ఏమన్నా వచ్చాయా అనే విషయాలు కూడా మనం ఇక్కడ పరీక్షించవచ్చు. మనం ఎప్పుడూ కూడా మనం చూసుకుంటే దోషాలు ఉన్నాయండి, పితృదోషం ఉందండి అని చెప్పని అంటూ ఉంటాం. అవి ఎప్పుడూ తండ్రి తరపు నుంచే కాదు, కొంత తల్లి తరపు నుంచి కూడా వస్తూ ఉంటాయి. అలాగే అక్షవేదాంశ D45 ఇక్కడ విషయాన్ని వచ్చేటప్పటికి జాతకుని యొక్క అంశాలన్నీ కూడా సూక్ష్మంగా పరిశీలించబడతాయి. అలాగే తండ్రి యొక్క తరం వారి గురించి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. తండ్రి యొక్క తల్లి, నాన్న, తాత, వీరి అంశాలన్నీ కూడా ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. పితృదోషాలు ఏమన్నా ఉన్నాయా, పితృకర్మలు ఏమన్నా ఉన్నాయా, వారి నుంచి ఏమన్నా వీరికి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయా అనే అంశాలను ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే చివరిది మనం చూసుకున్నట్టయితే షష్టాంశ D60
ఇక్కడ వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇక్కడ ప్రతి రాశిని కూడా 60 భాగాలుగా చేసి మనం పరీక్షిస్తాం కాబట్టి ఇది ముఖ్యంగా కవలల విషయంలో పరీక్షించడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. కవల పిల్లల విషయంలో చాలా బాగా పరీక్ష చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మంచి ముహూర్త నిర్ణయం చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 16 వర్గ చక్రాలు కూడా మనం పరీక్షించుకున్నట్టయితే ఒక రాశి చక్రాన్ని మనం పూర్తిగా పరిశీలన చేసిన వాళ్ళం అవుతాం. అన్ని అంశాలు కూడా మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి వీడియో మీద సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్ చేయండి. అలాగే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంశాలను పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. ఏ వర్గ చక్రం మనకి మిస్ అయినా కూడా విషయాలు తెలియవు. కాబట్టి అన్ని వర్గ చక్రాల గురించి వింటేనే మనకి ఈ షోడశ వర్గ చక్రాలు అసలు వాటి ప్రభావము వాటి ఫలితము అనేది మనకు తెలుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.